టిక్స్లా ఆసమ్ సర్వింగ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు. సో మూడిట్లా ఏది ఫస్ట్ ఇష్టం సార్? అంటే మూడు ఇష్టమే. ఇప్పుడు స్టూడెంట్గా స్టడీస్ నెంబర్ 1 ఎక్కడ చూసినా బాబు మోహనే. అప్పుడు కూడా ట్రూ. ఎంప్లాయీగా బాబు మోహన్ కలెక్టర్స్ వరకు బాబు మోహన్ ఎక్కడే ఉండేది ఎంప్లాయీగా. ట్రూ. సినిమా యాక్టర్గా బాబు మోహన్ టాప్. పొలిటీషియన్గా కూడా టాప్, క్యాబినెట్ మంత్రి. ట్రూ. నేను పోయి ఈ 4 ప్రొఫెషన్లో కూడా నేను వీళ్ళలో బ్రతిమలాడు ఏది కాదు. అంతా నా దగ్గరకు వచ్చి నన్ను బ్రతిమలాడి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు, నన్ను బ్రతిమలాడి మంత్రిని చేశారు. అటు సినిమా యాక్టర్ కూడా అంతే. రవీంద్ర భారతి నాటకం వేస్తే షూటింగ్ వస్తామని అన్నారు. సో ఉద్యోగానికి కూడా అంతే. 120 మంది ఇంటర్వ్యూకి వెళితే 18 మంది సెలెక్ట్ అయ్యారు. రిటర్న్ టెస్ట్ 18లో నేను ఒకని. ఇక్కడ కూడా మళ్ళీ మెరిటే. కరెక్ట్. ఉద్యోగం కూడా నో రికమెండేషన్. అలా మళ్ళీ అన్నిట్లో ఫస్ట్ క్లాసే. స్టూడెంట్గా, ఉద్యోగిగా, ఫిల్మ్ యాక్టర్గా, పొలిటీషియన్గా నో రికమెండేషన్, నో బ్యాక్గ్రౌండ్, ఓన్లీ డెడికేషన్, గాడ్స్ బ్లెస్సింగ్స్. సో సార్ మీరు ఎన్నో సక్సెస్లు చూసినారు, టాప్. ఒక 3 బెస్ట్ అచీవ్మెంట్స్ అని చెప్పాలంటే గర్వంగా 3 అచీవ్మెంట్స్ ఏముంటాయి సార్? నన్ను అందరూ మంచివాడు అంటారు. నేను నిజం ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నాకు నేను ఫీల్ అయ్యేది కదా మీరు చెప్పింది. మీరు ఫీల్ అయ్యేది కాదు కదా. నాకు నేనుగా బాబు మోహన్ మంచోడు అంటారు, కైండ్ హార్టెడ్ అంటారు. నేను కూడా ఎవరైనా కష్టపడుతుంటే నేను చూడలేను, ఏదన్నా హెల్ప్ చేయాలనిపిస్తుంది. మనిషిలో ఉండాల్సింది అయ్యో పాపం అనేది లేనివాడు మనిషి కాడు అని నా ఉద్దేశం. అలా అని మన చెప్పటం కోసమే కాదు, నేను ముందు అయ్యో పాపం అని ఫీల్ అవుతాను. కానీ ఈ 3 మంచి సద్గుణాలేమో నాకున్నాయి అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే మనిషి పుట్టిన ప్రతివాడు చచ్చిపోవడానికే పుట్టేది. మనిషి సచ్చటం కొరకే పుట్టడం నేను అనుకుంటా. పుట్టడం, చచ్చిపోవటం. ఈ దేవుళ్ళు కూడా చచ్చిపోయారు. కృష్ణుడు ఏదో బాణం ఏదో వేస్తే కాలుకు బొటన్ వెళ్ళి తగిలేదు అంటారు. సత్యసాయిబాబు గారు చనిపోయారు, సాయిబాబా గారు కూడా సమాధి చేశారంటారు కదా. అంటే దేవుళ్ళు కూడా చనిపోయినరు. ఉట్టిగా చచ్చిపోవుడు కాదు, చనిపోయినాక కూడా బ్రతకాలి. అరే ఫలానోడు రా అనాలి. అంటే అప్పుడు చనిపోయినా బ్రతికినట్టు లెక్క కదా. అట్లా ఒక ఎన్టీ రామారావు గారు, ఒక అక్కినేని గారు, సరే కొన్నిట్లలో వాళ్ళు ఉండొచ్చు, కొన్నిట్లో అట్లా చనిపోయినాక కూడా బ్రతకాలి. అలాంటి జన్మ అయితే బాగు అనేది నేను కొందరిని బట్టి అనుకునేవాడిని. ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను, నేను చనిపోయాక కూడా బ్రతకాలి వాడు మనిషి అంటే అని. ఎవరన్నా మీలాంటి వాళ్ళు కైండ్ హార్టెడ్ మనసు మంచిది అంటే ఓహో అంటే దేవుడు